హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మీకు సూజీ కేసరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా తయారైపోతుంది. ఈ విధంగా కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సూజీ కేక్ తయారు చేయడం కోసం వెడల్పుగా ఉన్న ఒక బాండలు పెట్టుకొని 2 స్పూన్ల ఘీ యాడ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ హీట్ అవ్వకూడదు ఘీ, అందుకోసం. ఘీ కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో మనము కిస్మిస్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం మిగతావి లేట్గా ఫ్రై అవుతాయి, కిస్మిస్ మాత్రం చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది, కాబట్టి వీటిని ఫస్ట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి ద్రాక్ష అయితే ఫ్రై అయిపోయిందండి, వీటిని పక్కన తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, కాజు, బాదం, ఏ రకమైన డ్రై ఫ్రూట్ అయినా తీసుకొని మంచి స్మెల్ వచ్చి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. స్మెల్ చాలా బాగుంటుందండి, డ్రై ఫ్రూట్స్ ఏవి మనం వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని మనము తీసి పక్కన పెట్టేసుకోవాలండి. సేమ్ మనకి ఘీ ఆల్రెడీ ఉంది కాబట్టి సేమ్ దాంట్లో 1 కప్పు సూజీ వేసుకోవాలి, అదేనండి ఉప్మా రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 5 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉండే పచ్చిదనం అంతా పోతుంది, మంచి స్మెల్ వస్తుందండి. 3 to 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి మాడకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తంగా కలిపేసుకొని మనము 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు షుగర్ అవసరం అవుతుందండి. ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ కప్తో షుగర్ తీసుకోవాలి. రవ్వని చక్కెరని ఫ్రై చేసుకోని వాళ్ళండి ఈవెన్గాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము సూజీ తీసుకున్న సేమ్ కప్తోనే 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి సేమ్ కప్తో 3 టైమ్స్ వాటర్ కావాలండి. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అవసరం అవుతుంది. ఈ వాటర్ని మనము 3 కప్స్ తీసుకొని కలిపేసుకోవాలి. ఈ 3 కప్స్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ సరిగ్గా సరిపోతుందండి. మనము మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ విధంగా దగ్గర పడుతుందనే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇవి థిక్గా అయిపోతుంది అనగా మనకి కావాల్సిన దీంట్లో వెనిలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ ఫ్లేవర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. కొంతమంది ఎసెన్స్ ఫ్లేవర్ని ఇష్టపడరు, అట్లాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి దగ్గర పడుతుంది కదా, ఈ విధంగా దగ్గర పడుతుంటే మనకి కేసరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనము నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లెమన్ కలర్ ఫుడ్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఆరెంజ్ కానీ ఏదైనా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ని వేసి ఈవెన్గా మొత్తాన్ని స్ప్రెడ్ చేసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా కలిపేసుకొని ఒక 2 స్పూన్ల ఘీ యాడ్ చేసుకోవాలండి. ఈ ఘీ బాగా మొత్తానికి కలిపేసుకొని మనకి ఘీ వరకే కొంచెం పైకి తేలుతున్నట్టు ఉంటుందండి. ఆ విధంగా వచ్చేదాకా మనము ఈ ఘీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా
కలుపుకోవాలి. ఈ విధంగా స్లోగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని వీటిలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మన రవ్వ కేసరి, అదేనండి సూజీ కేసరి రెడీ అయిపోయినట్లేను. ఆయిల్ కూడా మనము యాడ్ చేసిన గీ పైకి తేలుతుంది కదా. సూజీ కేసరి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు కొలతలతో బాగా చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, లంప్స్ లేకుండా వస్తుంది. సూజీ కేసరి రెడీ అండి. ఇది మనకి చల్లారడానికి మనము బౌల్లో తీసుకోవచ్చు, లేకపోతే మనకు కావాల్సిన షేప్ కోసము మౌల్డ్లోకైనా తీసుకోవచ్చండి. మనకి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సూజీ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉందో, పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది, బాగుందండి. షుగర్ కూడా సరిగ్గా సరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా లైక్ చేస్తారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.